రైట్. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. ఈ సమయమందు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55, 56, 57 వచనాలను మనం చదువుకుందాం. యాభై 56, 57 15వ అధ్యాయం 1వ కొరింథీయులు. చదవండి అమ్మ, చదవండి. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మా ప్రభువా, మా దేవా, నీకు వందనములు. గొప్ప దేవుడవు, కనికరమంతుడవు, దయామయుడవు కాబట్టి అయా, మేము పాపము చేసినను నీవు ప్రేమతో కరుణించి ఆ పాపమును తీసివేయుటకు ఒక మార్గమును ఏర్పరచి యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపినందుకు నీకు వందనాలు. ఆయన మార్గము ద్వారా మాకు జయమునిచ్చినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి, గొప్ప పరిశుద్ధాత్ముడుగా ఈ దినం మీరు మా మధ్యలో ఉన్నారు, మాలో ఉన్నారు. ఈ వాక్యమును తీసుకొని మాతో మాట్లాడమని నీ దాసుని నన్ను నీ శిలువ సాటున మరుగుపరిచి ఇక్కడున్న నీ యొక్క పరిశుద్ధులతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మంచిది. ఏమని మనం చదువుకున్నాము? ఓ మరణమా నీ విజయము ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా? మరణానికి ఒక ముళ్ళు ఉన్నదంట. ఆ ముళ్ళు ఏంటిది? పాపము అయ్యున్నది. ఏ ముళ్ళు అది? పాపమనే ముళ్ళు మరణానికి ఉన్నది. అయితే ఆ పాపానికి, ఆ ముళ్ళుకు ఎక్కడ బలం ఉన్నది? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఏంటిది? ఆచారములు, కట్టడలు, పద్ధతులు, వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారములు ఎక్కువగా ఉంటాయి. అవి కూడా దేవుని ఆజ్ఞలే అయి ఉన్నవి. హల్లెలూయా. అయితే ఈ ధర్మశాస్త్రమును మానవుడు పాటించలేని విధముగా అవి మనకు కనపడతా ఉంటాయి. అయినను వాటి ప్రకారము ప్రవర్తించువాడికి ధర్మశాస్త్రము కూడా మేలైనదే. అయితే అనేకులు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించటానికి వారికి ఏమి లేకుండా పోయినది? శక్తి లేకుండా పోయినది. రెండవదిగా, ఆ ధర్మశాస్త్రము ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పాపములను కప్పిందే కానీ పాపములను తీసివేయలేదు. ధర్మశాస్త్రము సంబంధించిన పాపమును తీసివేసే విషయములో దానికి కూడా రక్తం ఏమున్నది? క్రొత్త నిబంధనకు పాపములను తీసివేయు సందర్భంలో క్రొత్త నిబంధనకు కూడా ఏమున్నది? రక్తమే ప్రధానంగా కనపడతా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ మరణానికి ముల్లుంది. ముల్లుకున్న పాపము, పాపానికి చూడండి, ఆ మరణపు ముళ్ళు ఏంటిది? పాపము. ఆ పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. కాబట్టి ఈ రెండిటిని ప్రభువారు ఏం చేశారంటే తన యొక్క శరీరములో ఆ మరణపు ముళ్ళు విరవబడింది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వినాలి, మరణపు ముళ్ళు
ఎక్కడ విరవబడింది? యేసుక్రీస్తు యొక్క శరీరములో ముళ్ళు విరవబడింది. ఇంకా పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధన మనం చెప్తా ఉన్నది, ధర్మశాస్త్రం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క శరీరములో నెరవేరబడి కొట్టివేయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే ప్రభువారు సిలువలో ఆ కార్యమును చేశాడో, ఆ త్యాగమును చేశాడో, తన రక్తము చిందించి ఆ యొక్క మరణం చెందాడో, ఆయన ఆ సమయంలో మరణమునకు ఒక ముళ్ళున్నది. అయితే కల్వరిపై క్రీస్తు మరణములో నుండి ఆ ముళ్ళును బయటికి తీశాను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడంట? మరణానికి ఉన్నటువంటి ఆ ముళ్ళును బయటికి తీసివేశాడండి. హల్లెలూయా. అక్కడ ఆయన ఆ మరణమునకున్న ముళ్ళు అంతయు నా కొరకును మీ కొరకు మరణము యొక్క ముళ్ళును బయటికి లాగాను. ఆయన బయటికి లాగేసిన తర్వాత ఇంకా మరణానికి ఏం లేకుండా పోయింది? ముళ్ళు లేకుండా పోయింది. లేకపోతే పాపము చేయటానికి వీలు లేకుండా మనుషుడు పోయిండు. ఎందుకంటే మనము క్రీస్తు యేసునందు ఎప్పుడైతే మనం ఉంటామో మనకు ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. చూడండి, మన పాపం ఒప్పుకొని క్రీస్తు యొక్క రక్తం దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఏమి లేదు, మరణానికి ఇక ముళ్ళు అన్నది లేదు. మనం తాకటానికి, మనలో ముళ్ళు కుచ్చటానికి వీలు లేదు. ఎందుకంటే మన మీద ధర్మశాస్త్రము పని చేయటం లేదు, అది కొట్టివేయబడి ఉన్నది. మనము ఏ శరీరంలో ఉన్నాము? క్రీస్తు శరీరంలో మనము ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు మూలముగా మనకు జయం. మనకు జయము కాదు, కానీ ఎలా మనం జయవంతులవుతా ఉన్నామో యేసుక్రీస్తు మూలముగా మనకు జయము దేవుడు అనుగ్రహించుచున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన పాపమును తీసివేయటకు, మనల్ని మరణం టచ్ చేయకుండా ఉండుటకు మనకు అత్యవసరముగా ఎవరు కావలసి ఉన్నది? యేసుక్రీస్తు వారు తప్పకుండా కావలసి ఉన్నదండి. మనకు మరణం నుండి జయము కలగాలి అంటే మనం ఎక్కడికి, ఎవరిని ఆశ్రయించాలి? యేసుక్రీస్తుని తప్పకుండా ఆశ్రయించాల్సి ఉంది. ఎందుకంటే మరణపు ముళ్ళును సమాధిని ఓడించిన వాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన జయములో మనం పాలు పొందుకోవాలి. ఆయన జయములో మనం పాలు పొందుకోవాలి అంటే ఆయన ఆత్మను మనము పొందుకోవాలి. ఆయన ఆత్మను మనం పొందుకోవాలంటే ఆయనలోనికి మనము వెళ్ళాలి. ఆయనలోనికి మనం వెళ్ళాలంటే ఆయన నామాన్ని మనము అంగీకరించాలి. ఆయన నామాన్ని మనం అంగీకరించాలంటే మన పాపముల కొరకు యేసుక్రీస్తు వారి శిలువలో మరణించాడని నీ హృదయమందు నువ్వు ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? విశ్వసించాలి. ఆయన నా కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాలి. ఆమేన్, హల్లెలూయా. అలా విశ్వసించినప్పుడు నీలో మారు మనసు అన్నది కలుగుతుంటుంది. నీవు లేచి నీ పాపములను కడిగి వేసుకొనుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీకు దేవుడు పరిశుద్ధాత్మని వరమును తప్పకుండా ఆయన ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తము గాయపరచబడెను. ఎవరి నిమిత్తము? మన పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడెను. మన దోషము నిమిత్తము నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకొనెను. ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందితిమి. ఇదంతా కూడా భూతకాలం అండి. చూడండి, అంత అయిపోయింది. దాన్ని ఏమంటాము? భూతకాలం. అంటే చూడండి, మన పాపం నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, మన దోషం నిమిత్తం నలగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత కూడా పొందితిమి, ఆల్రెడీ పొందితిమి మనం.
అంత భూతకాలం, అంటే గడిచిపోయిన కాలం. కాబట్టి క్రైస్తవములు ఏది వ్యతిరేకత లేదు, అంతా అనుకూలమే. ఎందుకంటే అంత చెల్లించబడింది. ఆమేన్, హల్లెలూయా. నీకు స్వస్థత కావాలన్నా, అవును, ఆయన పొందిన దెబ్బల వలన ఎప్పుడో నీవు స్వస్థత పొందావు. హల్లెలూయా. నీకు క్షమాపణ కావాలన్నా, ఆయన రక్తమును ఎప్పుడో క్షమాపణ నీకు కలిగి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అంత చెల్లించబడింది, అంత సమాప్తమైనది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తున్న, కల్వరిపై ఆయన మరణించినప్పుడు జరిగించిన ప్రతి పాపమును, జరగబోవు ప్రతి పాపమును చిందించబడిన రక్తము ప్రాతిపదిక మీద ఆయన క్షమించెను. ఆమేన్, హల్లెలూయా. అంతా ఆయన చేసేసేసాడండి. ఏంటిది? నీకు స్వస్థత కావాలన్నా ఆయన చేసేసాడు, నీ పాప క్షమాపణ కావాలన్నా ఆయన చేసేసాడు, ఏది కావాలన్నా ఆయన, అది నీకు ఆశీర్వాదాలు కావాలన్నా ఆశీర్వాదాలు నీకు చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దానిని నువ్వు ఎలా పొందుకుంటావు అన్నది ముఖ్యం. ఏంటిది? దానిని నీవు ఎలా పొందుకుంటావంటే, దానిని నీవు అంగీకరించు వరకు నీకు ఏ ప్రయోజనము లేదు. అయితే నువ్వు ఎప్పుడైతే ఆయన చేసిన శిలువ త్యాగమును నువ్వు అంగీకరిస్తావో ఆ ప్రయోజనాలన్నీ నీకు సమకూరుస్తును. ఆమేన్, హల్లెలూయా. అదండి విశ్వసించువాడు. ఇదేమైతే అంగీకరించడం అంటే ఏంటిది? విశ్వసించువాడు. ఆయన అన్ని చేశాడు, కానీ నువ్వు అంగీకరించేంత వరకు ఆ యొక్క ప్రయోజనాలన్నీ నీ దగ్గరికి రావు. కానీ నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆ ప్రభువారు నీ కొరకు దాచబడిన ప్రతి ఆశీర్వాదము అవన్నీ కూడా నీకు ప్రయోజనకరమవుతవి. అది నీ వ్యక్తిగత ఆస్తి కావాలను. చూడండి, అది ఎలా భావించుకోవాలంట మనము? అది నా వ్యక్తిగత ఆస్తిగా మనము దాన్ని అంగీకరించాలంట. క్రీస్తు నీ కొరకు ముందే జరిగించిన ముగింపు కార్యంపై వ్యక్తిగత విశ్వాసము నీకు ఉండవలెను. అది వ్యక్తిగతంగా నీకు విశ్వాసం ఉండాలి. ఎవడు అడిగిన కానీ, అవును, నా కొరకు సిలువలో ఆయన ప్రాణము పెట్టిండు, చిందింపబడిన రక్తపు ప్రాతిపదికం మీద జరిగిన పాపమునకు, జరగబోయే పాపములన్నిటికి కూడా ఆయన ఏం చేశాడంట? క్షమించే గుణము ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, మన కళ్ళను కల్వరిపై ఉంచుదాము. ఎక్కడ ఉంచాలంట? కల్వరిపై మన హృదయాలను ఉంచాలి. మన కళ్ళను కల్వరిపై ఉంచుదాము. మన హృదయములను వాక్యముతో ఒక్కడిగా ఉంచుదాము. వాక్యమును ప్రసంగించుము, సమయమందును అసమయమందును ఆ మార్పు చెందని వాక్యమును పట్టుకొని ఉండుము, మరియు దానితో నిలిచి ఉండుము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుడు చేసిన ముగింపు కార్యమును నీవు అంగీకరించి, నీ విశ్వసించి, నీ నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించదవో, అప్పుడు ఏమవుతుందంట? అది నీ వ్యక్తిగత ఆస్తి అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఒక క్రైస్తవుని వలె నీవు ఉంటావు. అంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటిది? క్రీస్తు వలె ఉండుట. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ వినాలి చూడండి. కాబట్టి ఒక క్రైస్తవుని వలె నీవు ఉంటావు. క్రైస్తవుడు అంటే ఏంటిదంట? క్రీస్తు వలె ఉండుట. క్రీస్తు వచ్చిన ఎడల, అంటే నీ హృదయంలోనికి క్రీస్తు వచ్చిన ఎడల, లేదా పరిశుద్ధాత్మ నీ హృదయంలోనికి వచ్చిన ఎడల, నీకు ఇష్టము కాని ఏ స్థలానికి వెళ్ళవు. క్రీస్తు వచ్చినప్పుడు చెప్పుటకు నీకు ఇష్టము కాని దానిని దేనిని చెప్పవు. ఆమేన్, హల్లెలూయా. చూడు, నీకు ఇష్టం కాని స్థలాలకు వెళ్ళలేవు. క్రీస్తు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీకు ఇష్టం కాని దానిని దేనిని చెప్పవండి. క్రీస్తు వచ్చినప్పుడు చేయుటకు నీవు కోరుకున్న దానిని ఏదియూ చేయవు. క్రీస్తు వచ్చినప్పుడు ఆలోచించుటకు నీవు ఇష్టపడిన దానిని ఏది ఆలోచించవు. నీ హృదయమును కల్వరిపైనే కేంద్రీకరించుట అనే ఏకైక ఉద్దేశమును ఈ దినమును కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నువ్వు ఇష్టమైన దాన్ని ఏవి చేయవంటే, నిన్ను నడిపించేవాడు
పరిశుద్ధాత్ముడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధంగా నీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని నువ్వు వెళ్ళలేవు, అది మాట్లాడలేవు, దాన్ని నువ్వు చేయలేవు. ఎందుకంటే వాక్యము ఇంకొక చోటకి నిన్ను నడిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి నీ హృదయమును కల్వరిపైనే కేంద్రీకరించుము అనే ఏకైక ఉద్దేశమును మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో మనము నడవాలి. మనం ఒకరితో ఒకరము సహవాసము కలిగి ఉండవలెను. మరియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్ అని చెప్తున్నారా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తము ఎప్పుడైతే మనము ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటామో, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తుందండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త ఒక చక్కటి ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఒకరు నీకు ఒక చెక్కు, ఏంటిది, ఒక చెక్కు ఇచ్చి దాని కింద ఒక పేరు సంతకం చేయబడి ఉన్నప్పుడు ఇచ్చేసాడు. సంతకం చేసి ఒక చెక్కును నీకు ఇచ్చేసాడు. చెక్కును నువ్వు తీసుకున్నావు. ఆ చెక్కును నీ జీవితకాలం అంతా నీ జోబులో ఉంచుకొని తీసుకెళ్తే ఏమగును? అది నీకు ఏ మంచిది చేయదు. అది నీకు ఏ మంచి చేయదండి. నువ్వు ఎక్కడ ఉంచుకున్నావు? దాన్ని నీ జోబులో ఉంచుకున్నావు. ఆల్రెడీ అవతల వ్యక్తి నీకు కొంత అమౌంట్ రాసి సంతకం చేసి చెక్కు ఇష్యూ చేశాడు. అయితే నీ జీవితకాలం అంతా ఆ చెక్కు నువ్వు జోబులో ఉంచుకొని తిరిగితే అది నీకు ఏ మేలు చెయ్యదు. చూడండి, నీవు దానిని ద్రవ్యము కొరకు మార్చుకోవాలి. బ్యాంకుకి వెళ్ళి డబ్బు కొరకు నువ్వేం చేయాలి? మార్చుకోవాలి. అలా మార్చుకోకుండా నీ జీవితకాలం అంతా జోబులో పెట్టుకుంటే అది నీకేం మంచి చేస్తుంది? ఆ డబ్బు, ఆ ధనం నీకు వస్తుందా? రానే రాదండి. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం కింద ఏంటిదంట? బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం కింద యేసు యొక్క సంతకం చేయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పరలోకపు బ్యాంకు బాధ్యత వహించును. ఎప్పుడైతే బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం కింద యేసుక్రీస్తు యొక్క సంతకం చేయబడి ఉంది కదా, ఆ చెక్కును నువ్వు తీసుకుని వెళ్ళి బ్యాంకులో వేస్తే ఆ బ్యాంక్ ఏం చేస్తుంది? ఆ చెక్కుకు బాధ్యత వహించి అక్కడ ఏమైతే రాయబడి ఉన్నదో దాన్ని నీకు ఇచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అది ఏ బ్యాంక్ అంట? పరలోకపు బ్యాంకు బాధ్యత వహించును. మరియు కల్వరిపై పాపములు క్షమించబడినప్పుడు డిపాజిట్ కట్టబడింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? పరలోక బ్యాంకులో యేసుక్రీస్తు వారి యొక్క ఏముంది? డిపాజిట్ చేశాడు. ధనమంతా కుప్పలు కుప్పలుగా ధనం ఉన్నది. కాబట్టి ఆయన సంతకం చేసి ఇచ్చిన ప్రతి చెక్కును నువ్వు తీసుకెళ్ళి ఏం చేయాలి? మార్చుకుంటూనే ఉండాలి నీవు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన ఆ యొక్క పరలోకపు బ్యాంకులో డిపాజిట్ చేశాడు, ఎవరైనా తీసుకోవచ్చు అన్నట్లుగా చెక్కు బుక్ ఇచ్చినట్టుగా ధనం ముందు ఉండాలి కదా అందులో, లేకపోతే రావు కదా. ఆ ధనం ఎప్పుడు డిపాజిట్ చేశాడంట? కల్వరిపై పాపములు క్షమించబడినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నాకు భూమిపైనను పరలోకమందును సర్వాధికారం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అంటే బ్యాంకులో ఏం చేశాడు ఆయన? ధనము జమ చేసేసి ఇప్పుడు నీకు చెక్ ఇస్తా ఉన్నాడు. పోయి డ్రా చేసుకో, నీకు ఇంత ఇచ్చాను, ఈ వాగ్దానం ఇచ్చా, పోయి డ్రా చేసుకో, నీకు ఈ వాగ్దానం ఇచ్చే సంతకం పెట్టేసిన, పోయి నువ్వు డ్రా చేసుకో. ఆ చెక్కులన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? మన చేతుల్లోనే ఉన్నాయి. అయితే ఆ చెక్కులను మనము జోబులో పెట్టుకొని తిరిగినంత మాత్రాన ఏ ప్రయోజనమో లేదండి. ఇక్కడ వినాలి. ఏ ప్రయోజనమో లేదండి. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని కుమారులు, మన కుమార్తెలుగా చేయబడ్డాము. కావున దేవుడు వాగ్దానం చేసిన ఏ వరమైన ఉపయోగించుకున్నట్టుకు భయపడవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీ మీ ఓనరు లేదా నీ తెలిసిన వ్యక్తి చెక్ ఇచ్చి కింద సంతకం పెడితే దాన్ని నువ్వు బ్యాంకులోకి వెళ్ళి మార్చుకోవటానికి ఏ భయం నీకు అక్కరలేదండి. ఎందుకంటే అది తప్పకుండా బిల్లు
పాస్ అయింది. ఆ యొక్క చెక్కు తప్పకుండా పాస్ అవి ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేవో చూసి నీకు వెంటనే డబ్బులు ఇచ్చేస్తాడండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు దేవుని కుమారుడవు, మరి కుమార్తెకు చేయబడ్డావు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన ఏ వరమునైనా ఉపయోగించుకున్నట్టుకు నీవు భయపడవద్దు. గుర్తుంచుకోనండి, ఆయన వాగ్దానం చేశాడు, మరియు అది మీది, అది నాది అయి ఉన్నది. ఏం చేశాడంట? ఆయన మనకు వాగ్దానము చేశాడు, అది మీది మరియు నాది అండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సరే, మీకు తెలియను, లోతు భార్య ఇటువంటి కార్యమునే చేసింది. దాని గురించి చూద్దాం. ఆమె లోతుతో బయటికి పోవటకు సిద్ధపడింది. లోతు భార్య కూడా ఏం చేసింది? ఈ పట్టణాన్ని విడిచి వెన్నుదిరిగి చూడకుండా నేను చెప్పే కొండకు నీవు పారిపో. నాకు పారిపో. హల్లెలూయా. కాబట్టి ఆమె లోతుతో బయటికి వెళ్ళడానికి సిద్ధపడింది. ఆమె భర్తను వెంబడించుటకు, బిడ్డలను, తన ప్రియులను వెంబడించుటకు సిద్ధపడింది. అయితే ఆమె హృదయములో ఒక పరిపూర్ణత లేదు, ఒక ఆలోచన ఆమెకు ఉన్నది. ఆమె ఇంకనూ ప్రపంచమును ప్రేమించుచూనే ఉండెను. ఆమె ఏం చేస్తా ఉందంట? బయలుదేరింది, భర్త పిల్లలతోటి బయలుదేరింది. కానీ ఆమె కడుపులో లేకపోతే హృదయంలో ఏమున్నది? చెప్పాలి, ఏమున్నది? 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 లోకము ఉన్నది. ప్రపంచమును ప్రేమించుచుండెను. అట్లనే మనము కూడా ప్రారంభించుదురు, మనం కూడా ప్రారంభిస్తాం. మరి అయినను ఈ లోకములో మీరు ఉండవచ్చును. మనం ప్రారంభిస్తాం పోవాలని ప్రభు దగ్గరికి, అయినను మనలో ఏముంటుందంట? లోకము ఉండవచ్చును. తద్వారా ఆమె జయించలేకపోయెను. లోతు భార్య ఏం చేసింది? వెనుదిరిగి చూసింది. ఆ ప్రపంచం ఎట్లా ఉంటుందో అన్న ఒక ఉద్దేశం, లేకపోతే ఏమవుతుందో, ఎలా తగలబడుతుందో అనేది చూద్దామన్న ఏమైతే ఆమె కోరిక ఉన్నదో వెనుదిరిగి చూడటం వల్ల ఆమె జయించలేకపోయెను. ఆమె ఆ మార్గం పైన ఉన్నప్పటికీ లోకమును ప్రేమించిందన్న కార్యము ఆమెను పడద్రోసెను. ఆమేన్, హల్లెలూయా. అదండి, మనము కూడా విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాము. కానీ ఆమెలాగా వెనుదిరిగి చూసే ఆలోచన మనకున్నట్లయితే, లోకమును ప్రేమించే గుణం మనకున్నట్లయితే మనమును జయించలేము. కాబట్టి ఆ కార్యము ఏమవుతుందంట? మనల్ని పడద్రోస్తుంది. ఆమె అనుకున్నది కడసారిగా దీర్ఘమైన పెద్ద చూపు చూసిందంట. ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఏందంట? ఆమె వెళ్తూ కడసారి ఒక్కసారి చూద్దాం, మళ్ళీ చూడలేము మేము, మేము నివసించిన పట్టణము సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని మళ్ళీ నేను చూడలేను అనుకొని ఆమె వెనుదిరిగి దీర్ఘమైన పెద్ద చూపు చూసిందంట. ఇట్లా ఆ క్షణమందే ఆమె చిక్కుబడెను. ఏమైపోయింది? ఒక్కసారి నువ్వు వెనుక తిరిగి చూసినామంటే లోకం నిన్ను ఏం చేస్తుంది? చిక్కించుకుంటుంది. దాని కోరికలలో, దాని ఆకర్షణలను, సమస్తం ఏమైనా కానీ అదేం చేస్తుంది? నిన్ను లాగేసుకుంటుంది. తిరిగి చూడకూడి. ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఏం చెప్తామండి? కాబట్టి తిరిగి చూడకూడి. ఏ కోరికలు పెంచుకొనవద్దు, ముందుకు సాగుడి. కల్వరిపై మీ ధ్యాస నుంచి క్రీస్తు వైపు సాగిపోవుడి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడా? మరణముకు ముల్లు పాపము, పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రము, అయినను మాకు యేసుక్రీస్తు మూలముగా మాకు జయము అనుగ్రహించుచున్న దేవునికి మేము స్తోత్రమని చెప్తామని విశ్వాసులుగా మనం ముందుకు కొనసాగిపోవాలని ప్రభు ఈ దినాన మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. తలలు వచ్చినట్టయితే మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం.